ఏం గేమ్స్ అని అసలు బెల్టెన్ జాక్ ఎంట్రీ ఇది చూసారు కదా, చూసారు ఎంత పెద్దగా ఉందో షిప్. ఇవన్నీ విల్లాస్, మాది లాస్ట్ విల్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఇప్పుడు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను ఉన్నా కదా విల్లా, ఆ విల్లా వచ్చేసి నేను చెక్అవుట్ అయ్యాను. సో చెక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఇంకో విల్లాకి షిఫ్ట్ అయ్యాను. ఆ విల్లా ఎక్కడంటే మన కాలంగడ్ దాటాక పర్రా రోడ్లో ఉంటుంది. ఈ విల్లా వచ్చేసి డైలీ 8,000 విత్ స్విమ్మింగ్ పూల్. సో ఇవన్నీ ఉంటాయి. ఆ విల్లా మొత్తం వ్యూ మీకు చూపెడతాను, చూడండి. సో ఇది రోడ్డు, సో ఇవన్నీ విల్లాస్, మాది లాస్ట్ విల్లా. ఆ విల్లా లోపలికి వెళ్ళి మొత్తం చూపెడతాను. విల్లా మాత్రం చాలా నీట్గా ఉంది. ఇంకా మొత్తం మన తెలుగు వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి కూడా, ఎందుకంటే ఇది కూడా మా మహేష్ అని చెప్పాను కదా వ్లాగ్లో, ఇది కూడా అతను సజెస్ట్ చేశాడు. మీకు సీజన్లో అయితే 12,000 14,000 ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మాత్రం జస్ట్ మాకు 8,000గా వచ్చింది. ఇది కూడా TS 01 ఆదిలాబాద్ బండి, ఇది కూడా TS బండే. ఎక్కిళ్ళు వస్తున్నాయి నాకు. ఈ స్విమ్మింగ్ పూలు పొద్దున్న 8 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా వాడుకోవచ్చు. ఇది కూడా విల్లానే. సో ఇది మాది రైట్ సైడ్ విల్లా. మేము మళ్ళీ తీసుకున్నాం బైక్. పొద్దున్న టైం లేకుండే, ఇప్పుడు మళ్ళీ ఒక కారు ఒక బైక్ తీసుకున్నాం. ఇది మా విల్లా. కుక్కలు చూడండి ఇక్కడే వచ్చి పడుకుంటున్నాయి. చికెన్ అండాము అందుకే వచ్చి పడుకుంటున్నాయి. ఇది మా హాలు. తింటున్నావా ఇప్పుడే? సో ఇది మా హాలు, ఏసీ, టీవీ, కిచెన్ కూడా చూపెడతాను. కిచెన్, ఫ్రిడ్జ్ అన్నీ ఉంటాయి, వాటర్ ప్యూరిఫైయర్. ఇది కిచెన్ నుంచి వ్యూ, ఇది వ్యూ. మీకు రూమ్ కూడా చూపెడతాను. తిను అందరూ కదా బ్రో. హాయ్, ఇది మా రూమ్ వ్యూ. చూసుకున్నా ఇంకా మొత్తం 4 BHK ఇది. సో ఇంకొక 3 రూములు పైన ఉంటాయి. ఏందిరా టవర్ పైకి వస్తున్నా, వీడియో చూపెడతాను. మిగతా పైకి ఎక్కాలి. డూప్లెక్స్ ఇది. 3 రూమ్లు, రైట్ లెఫ్ట్ స్ప్రెడ్ రైట్. సో 2 రూమ్లు చూపెడతాను. ఇంకో రూమ్లో మాకు అది, ఇది పైన నుంచి రూము. ఇది ఇంకో రూము సేమ్ అని. ఇది సోఫా కమ్ బెడ్, ప్రతి ఒక్కటి ఉంటాయి ఇందులో. ఇది కిందికి, ఇది ఇంకో రూము, మళ్ళీ కిందికి ఇది. అమ్మ దిక్కి లాగట్లే. నువ్వు వస్తాను ఎన్ని తింటావరా? ఈ డైనింగ్ టేబుల్, మైక్రోవేవ్, టోస్టర్, స్టవ్, వాటర్ ప్యూరిఫైయర్. కొంచెం ఈవినింగ్ కదా, లైట్ లేదు కరెక్ట్గా. చూసారుగా మా విల్లా బ్యాక్ సైడ్. ఇది విల్లా బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది, మనం వాష్ కూడా వేసుకోవచ్చు బట్టలు. సో ఇది విల్లా. రోజుకు 8,000, 24 అవర్స్ ఉంటాయి, 24 అవర్స్. సో నేను నెక్స్ట్ వచ్చేసి క్యాసినో వెళ్తున్నాను. బిగ్ డాడీ అన్న ఇంకా డిసైడ్ కాలేదు. బిగ్ డాడీ లేదా మెజెస్టిక్ ఫ్రైడ్ లేదా డెల్టన్ చక్, మూడిట్లో ఏదైనా ఒకటి వెళ్తాను. సో వెళ్ళాక వెళ్ళేటప్పుడు మీకు లాగ్ చేస్తాను. సో ఇలా ఎంట్రీ ఎలా, లోపల ఏముంటుంది
అసలు క్యాజినో అంటే ఏంటి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో. సో నేను క్యాజినోకి అయితే రెడీ అయ్యాను. నేను కూడా రెడీ అయ్యాను. నేను విక్రమ్, వినయ్ అన్న, పండు, ఇంకొక ఇద్దరు గోవా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరం పోతున్నాం. మేము ఒక 3 members + 2 members 6 members పోతున్నాం. సో ఒక్కొక్కరికి 2000 మర్చిపోయాను. నేను 1.5 year ఫస్ట్ కరోనా అప్పుడు పోయాను 2000, ఇప్పుడు 2500 కావచ్చు. సో అక్కడికి వెళ్ళాక డీటెయిల్స్ ఏందని మొత్తం చూపెడతాను. సో లెట్స్ గో. ఇంకొంచెం మాకు 1 hour టైం పడుతుంది. ఈయన మా రాహుల్ భాయ్, మాకు ఎప్పుడు వచ్చినా ఈయనే మా సారు. సో మళ్ళీ మైచన్న షాప్ దగ్గరికి వచ్చాం. సో ఎందుకంటే మైచన్న కూడా మాకు వస్తున్నాడు. అన్న కనబడుతుంది అన్నాడు. ఇంకొక మెంబర్ కూడా వస్తారు కానీ బైక్ మీద వస్తారు అతను. సో ఈ నైట్ కొంచెం బ్రిడ్జ్ ఇది డెల్టిన్ జాక్ దగ్గర వెళ్తున్నాను. సో ఇప్పుడు వర్షం పడుతుంది చిన్నగా. సో నేను ఇప్పటికీ 2 సార్లు వెళ్ళాను. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు చూపెడదాం అనుకున్నా కానీ కుదరలేదు. సో మీకు లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపెడతాను మొత్తం. సో ఇదంతా పంజాబ్ రోడ్ ఇది. సో ఇది డెల్టిన్ జాక్ ఎంట్రీ ఇది చూసారు కదా. సో ఇదంతా ఎంట్రీ. సో ఇది రిసెప్షన్. ఇక్కడ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. సో ఇదంతా టికెటింగ్ కౌంటర్ ఇంకా లోపల ఉంటుంది రైట్ సైడ్లో. అది కూడా మీకు చూపెడతాను. కింది దిగవచ్చు. ఇవి ప్యాకేజెస్ రెగ్యులర్, ప్రీమియం, విఐపి. మనం తీసుకున్న వాడిని బట్టి డ్రింక్స్ ఉంటాయి. ఫుడ్ మాత్రం అందరికి సేమే ఉంటుంది. సో ఇది మనకి ట్యాగ్ వేస్తాడు చేతికి. సో ఇంట్లోనే ఎంట్రీ కానీ ఇస్తారు. సో ఇప్పుడు ఇక్కడ మాకు ఒక షిప్ వస్తుంది. ఆ షిప్లో తీసుకొని మమ్మల్ని ఆ బోర్డు దగ్గర తీసుకెళ్తారు. సో ఇది పంజాబ్ బ్రిడ్జ్ చూసారు కదా. ఇదే బోటు. ఇందులో తీసుకొని మమ్మల్ని ఆ పెద్ద బోటు క్యాజినో దగ్గర షిప్ దగ్గర తీసుకెళ్తారు. సో లోపలికి వెళ్దాం పద. సో లోపలికైతే వెళ్తున్నాం. ఇది సో మా బోట్ అయితే స్టార్ట్ అయింది. కొంచెం దగ్గరనే ఉంటుంది. కౌంటర్ కంచెలకు దాదాపు ఒక 10 minutes అంతా పడుతుంది. 10 minutes కూడా పట్టది అక్కడికి వెళ్ళడానికి. ఇది బోటు. ఇలా అయితే వర్షం లేదు అసలు. తీసుకున్న ప్రైజ్ అయితే 2500. ప్రీమియం తీసుకున్నాం. అంటే రెగ్యులర్, ప్రీమియం, విఐపీ ఉంటాయి. రెగ్యులర్, ప్రీమియం ఎక్కువ, నైట్ లైఫ్ అంటే గోవా నైట్ లైఫ్ బాయ్. ఒక అంత ఏముంటుంది. సెకండ్ సార్ ఇక్కడికి రావాలి. క్యాజువల్ ఎట్టించాలని రావాలి. మన ఇష్టం ఉన్నది తాగొచ్చు, ఇష్టం ఉన్నది తినచ్చు. లోపల వీడియో తీయరు. గేమ్స్ ఆడే కదా. హైలైట్ సో లోపల వీడియో తీయలేరు. మన ఆడతారు కదా గేమ్స్ క్యాసినో పైన. మనం ఎంటర్టైన్మెంట్ కూడా తీసుకోవచ్చు వీడియోలో. చూసారు ఎంత పెద్దగా ఉందో షిప్. షిప్ ఇంటి దగ్గర మనం ఎంటర్ కావచ్చు. నాకు వీలైనంత వరకు చూపెడతాను. సో చూడండి. ఎందుకంటే లోపలికి వీడియో అలౌడ్ లేదు. కొన్నిటి వరకే అలౌడ్. క్యాజినో ఆడే దగ్గర అలౌడ్ లేదు. సో మేము ఇక్కడ ఆపుతారు. ఆపాక లోపలికి వెళ్ళి చూపెడతాను.
టచ్ చేస్తున్నారు. సో ఇది ఎంటరింగ్. క్యాజినో ప్రైడ్ రిసెప్షన్. ఇక్కడ ఒక స్లిప్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక మన ఫోటో కూడా తీస్తాడు. ఫోటో తీసి మనం లాస్ట్ వెళ్ళేటప్పుడు మనం అడిగితే మనకి ఇచ్చేస్తాడు ఫ్రేమ్ కట్టి. ఇదంతా లోపల ఎంటరింగ్. సో ఇలా ఫోటో తీస్తారు. మనం లాస్ట్కి వెళ్ళేటప్పుడు మన ఫోటో నెంబర్ చెప్తే ఇచ్చేస్తారు. సో ఫోటో తీసాక మనకి స్లిప్ ఇస్తాడు. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనకి ఇది ఇస్తే మళ్ళీ మనకు ఫ్రేమ్ ఇస్తాడు. క్యాజినో అసలు వీడియో తీద్దామంటే తీయనట్లేదు. సో ఇది పైన సెకండ్ ఫ్లోర్. అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్ ఉంటాయి. చాట్ అన్లిమిటెడ్ డ్రింక్స్ ఉంటాయి. ముందు మ్యూజిక్ డ్యాన్స్ కూడా ఉంటుంది. కొత్త స్టార్ట్ అవుతుంది. అది కూడా మీకు వీడియో తీసి చూపెడతాను. సో చికెన్, నాన్ వెజ్, వెజ్ మొత్తం ఉంటుంది ఇక్కడ. సలాడ్స్, ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. అంతా ఇంకా మ్యూజిక్ స్టార్ట్ కాలేదు. సో ఇది వెజిటేరియన్ అండ్ సలాడ్స్ కూడా ఉంటాయి. కూడా చూపెడతాను. స్వీట్స్, కేక్స్, సలాడ్స్ అన్లిమిటెడ్. ఎంతైనా తినొచ్చు, ఎంతైనా తాగొచ్చు. ఇది బార్ కౌంటర్. సో అన్లిమిటెడ్ డ్రింక్స్ ఏది కావాలంటే అది ఫుల్గా ఏదంటే తాగొచ్చు. అంటే రేటు మనం తీసుకున్న ప్యాకేజీని బట్టి డ్రింక్స్ ఉంటాయి. ఆ డ్రింక్స్ బట్టి ఏదైనా అన్లిమిటెడ్. సో ఇది సెకండ్ ఫ్లోరు. సో మీద రష్యన్ సలాడ్ అని కేఫ్ ఆల్ట్రా. సో ఇది మ్యూజిక్ సిస్టమ్. నైట్ మొత్తం 24 hours నడుతూనే ఉంటుంది. ఇక్కడ గేమ్స్ సో నేను మళ్ళీ కిందికి వచ్చాను. సో ఎందుకంటే ఎలాగైనా దాన్ని రికార్డ్ చేసి చూపెట్టాలని మీకు. సో యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ఉన్నాయి. సో నేను అడిగితే ఎందుకో సార్ నో వే సార్ అని చెప్పారు, అలవ్ లేదని చెప్పారు. సో ఏం లేదండి, క్యాజినో అంటే ఇక్కడ తీన్పత్తి, జూదం, ఇంకా కైన్స్ పెట్టడం, రోలెక్స్ రోల్స్ సంథింగ్ ఏదో ఉంటాయి కదా, అవి ఇక్కడ లక్షలు పోగొట్టుకుంటారు, లక్షలు సంపాదించుకొని పోతారు. సో ఇదంతా సీక్రెట్గా నేను తిరుగుకుంటూ తీశాను. ఇవన్నీ ప్లే స్టేషన్లు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన గేమ్స్ ఆడుతారు. లేడీస్, బాయ్స్ అందరూ కలిసి ఆడతారు. ఎవరి వాళ్ళ ఇష్టం. ఇక్కడ డ్రింక్స్ కూడా కింద కూడా అన్లిమిటెడ్, బట్ ఇక్కడ సర్వ్ చేస్తారు, అక్కడ పైన మనం పోయి తెచ్చుకోవాలి. సో ఇక్కడ కూడా కౌంటర్స్ ఉంటాయి. సో కెమెరా మాత్రం స్ట్రిక్ట్ నాట్ అలౌడ్. సో నేను ఇక్కడ బీర్లు అంతకుముందు ఇక్కడ తాగా నేను ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇస్తారు సార్ పైన పోయి తీసుకుందన్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బోట్లో ఉన్నాము.
जक हे जक చెప్పు మన బోటు ఎలా ప్రయాణిస్తుంది कैसे चल रहा है हमारा बोट बोलो 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 अच्छा 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 मतलब సో నా ఫోన్ తీసుకుని అయితే మా కాక విక్రమ్ కాక అందరిని భలే ఆడుకున్నాడు కాసేపు. बोल रहे हमारा ड्राइवर ये ऐसा ऐसा कर रहे थोड़ा हमारा ये कौन है? ये सेलर है. हाँ? सेलर है से हाय टू ब्रो हाय हाय बोलो ऑडियंस को हाय बोलो 6 लाख ऑडियंस है तुम्हारे से वेट कर रहे हैं हाय बोलो हाय चुम्मा दे दो नहीं इधर दे दो चुम्मा इधर कैमरा है इधर आने दो बट दे आर वेटिंग फॉर यू दे दो दैट्स द थिंग गाइस